చందమామ కథ. గుడ్డి న్యాయం. బాగ్దాదు నగరంలో ముగ్గురు గుడ్డి పిచ్చగాళ్ళు కలిసి జీవిస్తుండేవారు. వారు రోజల్లా నగరపు వీధులలో తిరిగి ముష్టి ఎత్తి తిండికి ఖర్చుగా మిగిలిన సంపాదనను తాముండే ఇంట్లో ఒకచోట భద్రంగా దాచేవారు. ఈ విధంగా వారు 1200 వెండి దిరాములు పోగు చేశారు. ఒకనాడు వారిలో ఒకడు ఒక వీధి ప్రవేశించి ఒక ఇంటి తలవాకిలి తలుపు తట్టాడు. లోపలి నుంచి ఇంటి యజమాని ఎవరు అని అడిగాడు. కానీ గుడ్డివాడు జవాబు చెప్పక మళ్ళీ తలుపు తట్టాడు. తాను బిచ్చగాడని చెబితే ఇంటి వాళ్ళు తలుపు తెరవకుండానే ఇప్పుడు ఏం లేదు పో అంటారు. ఈ సంగతి గుడ్డి బిచ్చగాడు ఎరుగును. ఇంటి యజమాని ఎవరు అని రెండోసారి కేక పెట్టినా గాని జవాబు రాకపోయేసరికి తలుపు తెరిచి గుడ్డివాణ్ణి చూసి ఎవరు నువ్వు అని అడిగాడు. గుడ్డివాణ్ణి బాబయ్య, కరుణించండి అన్నాడు బిచ్చగాడు. వెంటనే ఇంటి యజమాని బిచ్చగాడికి చెయ్యి అందిస్తూ నా చెయ్యి పట్టుకుని లోపలికి రా అన్నాడు. తన పంట పండింది కదా అనుకొని బిచ్చగాడు ఇంటి యజమాని వెంబడి మేడ మీద 3వ అంతస్తు దాకా ఎక్కి వెళ్ళాడు. ఇక్కడ కూర్చుని నీకేం కావాలో చెప్పు అన్నాడు ఇంటి యజమాని. ఆకలి మండిపోతోంది, ఇంత తిండి పెట్టించినా సరే, ఏమైనా డబ్బు దయచేయించినా సరే అన్నాడు బిచ్చగాడు. అదా సంగతి, ఇక్కడ ఏమీ లేదు, మరో ఇల్లు చూసుకో అన్నాడు ఇంటి యజమాని. ఈ భాగ్యానికి ఇన్ని మెట్లు ఎక్కించాలా బాబు, ఈ సంగతి కిందనే చెబితే పోయేది కదా అన్నాడు బిచ్చగాడు. ఎవరు వారని అడిగితే జవాబు చెప్పకపోవటమేం అన్నాడు ఇంటి యజమాని. ఇంతకు ఏమిటి సెలవు అన్నాడు బిచ్చగాడు. నీకివ్వటానికి నా దగ్గర చిల్లి గవ్వలేదు అన్నాడు ఇంటి యజమాని. అయితే నన్ను మళ్ళీ కిందికి చేర్చండి అన్నాడు బిచ్చగాడు. నాకిదే పనా, నీ దారి నువ్వే చూసుకో అన్నాడు ఇంటివాడు. బిచ్చగాడు నిట్టూర్చి లేచి తడువుకుంటూ మెట్ల వద్దకు వెళ్ళాడు. మెట్లు దిగేటప్పుడు సగం దారిలో కాలు జారింది. బిచ్చగాడు ముక్కుతూ మూలుగుతూ లేచి ఎలాగో వీధిలోకి చేరుకున్నాడు. సరిగ్గా ఆ సమయానికే మిగిలిన 2 బిచ్చగాళ్ళు ఆ వీధికి వచ్చారు. 3వ వాణ్ణి మూలుగును బట్టి పోల్చుకొని దగ్గరికి వచ్చి ఏం జరిగింది అని అడిగారు. గాయాలు తగిలినవాడు తన మిత్రులతో జరిగినదంతా చెప్పి ఇవాళకు నేను తిరగలేను, మీ దగ్గర 1 దిరాం ఉంటే ఇవ్వండి, దుకాణంలో భోంచేస్తాను అన్నాడు. మాకు దుర్దినమే, ఏమీ దొరకలేదు, ఇంటికి పోదాం అని మిగిలిన 2 గుడ్డివాళ్ళు అన్నారు. ఈ బిచ్చగాళ్ళ సంభాషణ యావత్తూ ఇంటి యజమాని విన్నాడు. వాడొక పచ్చి దొంగ. తన ఇంటికి వచ్చిన గుడ్డివాడు వెనకడితే వాడు కూడా వచ్చి 3 బిచ్చగాళ్ళు అనుకున్న మాటలన్నీ విని వాళ్ళుండే ఇంటికి బయలుదేరాడు. త్వరలోనే 3 బిచ్చగాళ్ళు తమ ఇల్లు చేరుకొని తాళం తెరిచి లోపలికి వెళ్ళి వెంటనే తలుపు వేసుకున్నారు. కానీ ఈలోపునే దొంగ కూడా లోపల చేరాడు. గుడ్డి వాళ్ళు పెట్టె తెరిచి తమ సొత్తంతా లెక్క పెట్టుకున్నారు. 1200 వెండి దిరాములున్నాయి. అందులో ఒకటి తీసి ఒక గుడ్డివాడు రొట్టెలు కూరలు కొనుక్కొచ్చాడు. 3 కూర్చొని తిండి తినసాగారు. వారి పక్కనే చేరి దొంగ కూడా తినసాగాడు. 4 నములుతున్న చప్పుడు వినిపిస్తున్నది. 4వ వాడేవాడు? దొంగ అన్నాడు ఒక గుడ్డివాడు. మరుక్షణం వాళ్ళు దొంగ దొంగ అని కేకలు పెట్టారు. ఈ కేకలు విని 4 వచ్చేసరికి దొంగ తాను కూడా గుడ్డివారిలో ఒకడైనట్టు కళ్ళు మూసుకు కూర్చొని అయ్యా బాబు, మమ్మల్ని కొత్వాల్ గారి దగ్గరికి తీసుకుపోండి, ఆయనకు ఒక రహస్యం విన్నవించాలి అన్నాడు. వెంటనే అక్కడ చేరిన జనం 4 గుడ్డి వాళ్లను కొత్వాల్ వద్దకు పట్టుకుపోయారు. ఎవరు వీళ్ళు, ఎందుకు వచ్చారు ఇక్కడికి అని కొత్వాలు అడిగాడు. బాబు, మేము 3 గుడ్డి బిచ్చగాళ్ళం. ఎవడో దొంగ మా ఇంట ప్రవేశించి మేము కష్టపడి సంపాదించిన సొత్తు కాజేయ యత్నిస్తున్నాడు అన్నాడు గుడ్డివారిలో ఒకడు. ఆ దొంగ ఏడి, నిజం చెప్పండి అన్నాడు కొత్వాలు. కంచి దెబ్బ తగిలందే నిజం చెబుతామా బాబు అన్నాడు కళ్ళు మూసుకుని ఉన్న దొంగ. అయితే నిజం చెప్పిన దాకా వీణ్ణి కొరడాతో కొట్టండి అన్నాడు కొత్వాలు. 2 దెబ్బలు పడ్డాయో లేదో దొంగ కళ్ళు తెరిచి క్షమించాలి బాబు, నిజం చెప్పేస్తాను, నన్ను వదిలేయండి. మేము 4 గుడ్డివాళ్ళల్లే నటిస్తూ నగరంలో ముష్టెత్తి 1200 వెండి దిరాములు సంపాదించుకున్నాం. నిజం చెప్పాను గనుక నా వంతు నాకు ఇప్పించండి. 4 తగిలించారంటే వాళ్ళు కూడా నిజం ఒప్పుకుంటారు అన్నాడు. కొత్వాలు వాడి మాటలు నమ్మి వాడికి 300 దిరాములు ఇచ్చి పంపేశాడు.
తర్వాత ఆయన మిగిలిన 3 గుడ్డి వాళ్లను ఎంత కొట్టినా వాళ్ళు కళ్ళు తెరవనే లేదు. చివరకు స్పృహ తప్పి పడిపోయినాక కొత్వాల్ వాళ్లను వదిలేసి వాళ్ళు ఎంతో కాలంగా కూడబెట్టిన సొమ్ము తాను తీసుకున్నాడు. కథ సమాప్తం.